So chemical control and coordination. The first paragraph, we said you have already learned that the neural system provide a point-to-point rapid coordination. Here we have question. Definition. Neural coordination is fast but short-lived. Neural coordination, as we said, axon terminals నుంచి ఎసిటైల్ కొలిన్ రిలీజ్ అవుతుంది. ఈ ఎసిటైల్ కొలిన్ ఆఫ్టర్ పాసింగ్ ఇట్ టు ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్, ఎసిటైల్ కొలిన్ విల్ బి రిమూవ్డ్ ఓవర్. సో అందుకని మనం వి సే ఇట్ హ్యాస్ షార్ట్ లివ్. As the nerve fiber do not innervate all cells of the body and the cellular functions need to be continuously regulated. అంటే ఇఫ్ మన మజిల్ కాంట్రాక్షన్ జరగాలి అంటే ద న్యూరాన్ షుడ్ పాస్ ద న్యూరో ట్రాన్స్మిటర్ ఎసిటైల్ కొలిన్ కంటిన్యూస్లీ. ఎసిటైల్ కొలిన్ ఉన్నంతసేపే మనకి మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. ఇఫ్ ఎసిటైల్ కొలిన్ ఈజ్ రిమూవ్డ్ అంటే ఇఫ్ న్యూరల్ సిగ్నల్ ఈజ్ స్టాప్, ఎసిటైల్ కొలిన్ ఈజ్ నాట్ దేర్, నో మజిల్ కాంట్రాక్షన్. సో ఆ యాంగిల్లో ఏమంటున్నాం? ద నర్వ్ ఫైబర్ డు నాట్ ఇన్నర్వేట్ ఆల్ సెల్స్ ఆఫ్ ద బాడీ. సెల్స్ ఇండివిజువల్ సెల్స్కి వెళ్ళలేవు. ప్లస్ సెల్యులార్ ఫంక్షన్స్ నీడ్ టు బి కంటిన్యూస్లీ రెగ్యులేటెడ్. తర్వాత a special kind of due to this మనకు ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్. దిస్ ఫంక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై హార్మోన్స్. ఇప్పుడు ఈ న్యూరల్ కంట్రోల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని హార్మోన్స్ సాల్వ్ చేస్తాయని చెప్తున్నాడు. న్యూరల్ కంట్రోల్లో ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి? సెల్ లెవెల్ వరకు రీచ్ అవ్వలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, న్యూరల్ స్టిమ్యులేషన్ ఉన్నంతసేపే యాక్షన్ జరుగుతుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని, అంటే ఇది షార్ట్ లివ్, ఈ ప్రాబ్లమ్ని మన హార్మోన్స్ సాల్వ్ చేశాయని చెప్పడం ఈ పారాగ్రాఫ్. సో ఫైనలీ ద న్యూరల్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ జాయింట్లీ కోఆర్డినేట్ అండ్ రెగ్యులేట్ ద ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. ఇది 2006 నీట్లో we got this particular question. ఇద్దరు కలిసి ఆర్గనైజ్ చేస్తారు అని. నా సెకండ్ పారాగ్రాఫ్, ఎండోక్రైన్ గ్లాండ్ లాక్ డక్ట్స్. ఇవి డక్ట్లెస్ గ్లాండ్స్ అండ్ ఆర్ హెన్స్ కాల్డ్ డక్ట్లెస్ గ్లాండ్స్ అన్నాం. తర్వాత దేర్ సెక్రీషన్స్ ఆర్ కాల్డ్ హార్మోన్స్. ఇదేం పెద్ద విషయం కాదు. వీ హ్యావ్ టూ డెఫినేషన్స్ హియర్. ఒకటి క్లాసికల్ డెఫినేషన్ ఉంది, ద ఎర్లియర్ డెఫినేషన్. ఎ కెమికల్ ప్రొడ్యూస్డ్ బై ఎండోక్రైన్ గ్లాండ్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్ transported to a distantly located target organ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది బ్రెయిన్ దగ్గర ఉన్న పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యి బ్లడ్లో కలిసి, విల్ డిస్కస్ దిస్ ఇన్ కమింగ్ ఆల్సో, బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. థైరాయిడ్ గ్లాండ్కి వెళ్ళి అక్కడ దే స్టిమ్యులేట్ ద థైరాయిడ్ గ్లాండ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ థైరాక్సిన్. అంటే డిస్టాన్స్ ట్రావెల్ చేసి త్రూ ద బ్లడ్ ఇట్ ట్రాన్స్పోర్టెడ్ అండ్ డిస్టాంట్లీ లొకేటెడ్ టార్గెట్ ఆర్గాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో కరెంట్ సైంటిఫిక్ డెఫినేషన్ కొద్దిగా మారుతుంది. హార్మోన్స్ ఆర్ ద నాన్ న్యూట్రియంట్ కెమికల్. నాన్ న్యూట్రియంట్ స్టేట్మెంట్స్లో చూసుకోవాలి. నాన్ న్యూట్రియంట్ కెమికల్ విచ్ యాక్ట్ యాజ్ ఏ ఇంటర్సెల్యులార్ మెసెంజర్స్ అండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్. ఇది కరెంట్ సైంటిఫిక్ డెఫినేషన్. సో పైన డెఫినేషన్ ఏం మారలేదు, అరౌండ్ దీనికి యాడ్ అయ్యాయి. ఏమి యాడ్ అయ్యాయి? నాన్ న్యూట్రియంట్ కెమికల్ అని చెప్పడం ఒకటి, ఇంటర్సెల్యులార్ మెసెంజర్, దే ఆర్ సెయింగ్ ఇట్ యాజ్ ఇంటర్సెల్యులార్ మెసెంజర్, అండ్ ఆల్సో దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్. ఈ త్రీ ప్రాపర్టీస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వస్తుంది. ద న్యూ డెఫినేషన్ కవర్స్ ఎ నెంబర్ ఆఫ్ న్యూ మాలిక్యూల్ ఇన్ అడిషన్ టు ద హార్మోన్స్ సెక్రీటెడ్ బై ఆర్గనైజ్డ్ ఎండోక్రైన్ గ్లాండ్. కొత్త డెఫినేషన్ అవసరం ఏమొచ్చింది? వై వీఆర్ సెయింగ్ ఇట్ యాజ్ నాన్ న్యూట్రియంట్ కెమికల్. హార్మోన్సే కాదు, మనకి చాప్టర్ చివరిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇవి వేరియస్ ఫ్యాక్టర్స్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. అప్పుడు హార్మోన్స్ అని అనకుండా నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ అని చెప్పేసి అన్నాం. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయని మనం ఎండ్లో చెప్పుకుంటాం ఇలా. సో ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, ఇన్సులిన్ ఎలాగో ఉంటుంది, సమ్ అదర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్. Okay, next. Invertebrate possess very simple endocrine system with few hormones, whereas large number of chemicals act as hormones and provide coordination in the vertebrates. So ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది? ఇన్వర్టిబ్రేట్స్లో
వెరీ సింపుల్. మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ గమనించవచ్చు. అందుకే ఇప్పుడు మనం టెక్స్ట్తో పాటు చేస్తున్నాం. ఇమీడియట్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఇది అయిపోగానే ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెట్టుకోండి. ఈ క్లాస్ హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం కలిసి చదువుతున్నాం. So invertebrate possess very simple endocrine system with few hormone, whereas large number of chemical act as hormone and provide coordination in vertebrates. In the vertebrates, human endocrine system. Now let's start human endocrine system. First of all, we are introducing the glands here. Okati pituitary gland, then pineal gland, thyroid and parathyroid. Diagram వచ్చే అవకాశం ఉంది. Locations చూసుకోండి. This is the thymus near the heart, and this pancreas, adrenal gland, testis in male, ovary in the female. And next వచ్చేసి ఇక్కడ మనం గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిన వన్ మోర్ ఏరియా, దిస్ వన్ ఆర్గనైజ్. దీని కలర్ మార్చి పెట్టాను బికాజ్ ఐ నో యువర్ మైండ్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి, సో కస్టమైజ్డ్ టీచింగ్, మా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాస్ నేను కొంచెం కలర్ఫుల్ చేసి పెట్టాను. ఇక్కడ వచ్చే రెడ్ కలర్ మాత్రం PYQ అవుతుంది. సో దిస్ PPT is just made for you. So list of glands చెప్పారు: pituitary, pineal, thyroid, adrenal, pancreas, parathyroid, thymus and gonads. వీళ్ళని ఏమంటున్నాడు? ఆర్గనైజ్డ్ ఎండోక్రైన్ స్ట్రక్చర్. We got a question. One among these is not organized. So who are not organized? Gastrointestinal tract, liver, kidney, heart. They do their own activities. They also produce hormone. వీళ్ళని మనం ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ అనట్లేదు అనమాట. పిట్యూటరీ, థైరాయిడ్, pineal, parathyroid, adrenal, thymus, gonads are said to be organized structures. ఇంకా లివర్, కిడ్నీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్, హార్ట్ ఇవన్నీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, బట్ నాట్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. సో ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్ అలాంగ్ విత్ hypothalamus of the human body is given in the following section. మీరు ఇక్కడ గమనించారా? we don't have hypothalamus. hypothalamus ఎందులో ఇవ్వలే, ఆర్గనైజ్డ్లో ఇవ్వలేదు, అన్ఆర్గనైజ్డ్లో ఇవ్వలేదు. just to follow the text, that's all. Okay, so moving on to the next page. As you know, the hypothalamus is the basal part of diencephalon. Location of hypothalamus, basal part of diencephalon. అది ఫోర్ బ్రెయిన్లో పార్ట్. అది ఇట్ రెగ్యులేట్స్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ బాడీ ఫంక్షన్. ఇట్ కంటైన్ సెవరల్ గ్రూప్స్ ఆఫ్ న్యూరోసిక్రిటరీ సెల్స్. ఏమున్నాయి ఇక్కడ? న్యూరోసిక్రిటరీ సెల్స్. న్యూరోసిక్రిటరీ సెల్స్ కాల్డ్ యాజ్ న్యూక్లియై. న్యూరోసిక్రిటరీ సెల్స్ కాల్డ్ న్యూక్లియై. వాట్ ఈజ్ న్యూక్లియై? అగ్రిగేషన్ ఆఫ్ సెల్ బాడీస్ ని మనం న్యూక్లియై అంటాం. Aggregation of cell bodies is called nuclei. అంటే that we have to say like this. ఇది cell, cyton, cell body. సో వీటి axons ఉన్నాయి. ఈ అగ్రిగేషన్ ఆఫ్ సెల్ బాడీస్ ని న్యూరోసిక్రిటరీ సెల్స్ అంటున్నాడు. These cells, neurosecretory cells are going to produce hormones. ఈ హార్మోన్స్ regulate the synthesis and secretion of pituitary hormones. ఎలా అన్నది నెక్స్ట్ వస్తుంది. However, the hormones produced by hypothalamus are of two types. What are the two types of hormones? Releasing hormones and inhibiting hormones. Releasing hormones, inhibiting hormones. Neurosecretory cells అంటే cytons అండి. Cytons secrete two types of hormone, releasing and inhibitory hormone. So one of the example for releasing hormone is given here. ఇక్కడ ఒక రిలీజింగ్ హార్మోన్ కి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో లెట్ us see రిలీజింగ్ హార్మోన్. సో ఇది హైపోథాలమస్. ఈ గ్రే కలర్ పోర్షన్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ హైపోథాలమస్. ఇక్కడ మనం చెప్తున్న న్యూక్లియై ఇదనమాట. న్యూక్లియై సెల్ బాడీ వి కెన్ సే. ఈ న్యూక్లియై సెల్ బాడీ ఏం సిక్రెట్ చేస్తుందన్నాం? They are going to secrete some releasing hormone. One of the example is taken here, GnRH. Okay, what is GnRH? Gonadotropin releasing hormone. GnRH,
gonadotropin releasing hormones. No hurry at all. I am going slow. By today and tomorrow we have to complete endocrinology because ఇది ప్రాబ్లం ఉన్న ఏరియా. మిగిలిన చాప్టర్లన్నీ విల్ టేక్ వన్ డే వన్ చాప్టర్, బట్ ఈ చాప్టర్ మాత్రం మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి లెట్ us గో ఇన్ డీటెయిల్. జిఎన్ఆర్హెచ్ ఇక్కడ రిలీజ్ అయిందండి. ద పాత్ ఐఎమ్ రైటింగ్ హియర్, జిఎన్ఆర్హెచ్ వాళ్ళ పాత్. జిఎన్ఆర్హెచ్ రిలీజ్డ్ ఫ్రమ్ హైపోథాలమిక్ న్యూక్లియై. దెన్ ఇది మూవ్ అవుతుంది చూడండి, జస్ట్ ఫాలో ద గ్రీన్ లైన్, గ్రీన్ కర్సర్. ఎక్కడికి వెళ్ళింది? ఇంటూ ద బ్లడ్ క్యాపిలరీస్ ఆఫ్ హైపోథాలమస్. జిఎన్ఆర్హెచ్ సీక్వెన్స్ రాసుకున్నాం మనం నోట్స్లో. జిఎన్ఆర్హెచ్ హైపోథాలమిక్ న్యూరాన్స్ నుంచి రిలీజ్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు ద బ్లడ్ క్యాపిలరీ ఆఫ్ హైపోథాలమస్, తర్వాత బ్లడ్ వెసెల్, దెన్ బ్లడ్ క్యాపిలరీ ఆఫ్ యాంటీరియర్ పిట్యూటరీ. ఇక్కడికి వచ్చింది జిఎన్ఆర్హెచ్. జిఎన్ఆర్హెచ్ స్టిమ్యులేట్స్ పిట్యూటరీ గ్లాండ్. ఈ ట్రావెల్లో ఇట్ స్టిమ్యులేట్స్ ద పిట్యూటరీ గ్లాండ్. జిఎన్ఆర్హెచ్ ఎలా వెళ్ళింది అన్నది ఇప్పుడు మనం సీక్వెన్స్ చూసామన్నమాట. ఎలా వెళ్ళింది? హైపోథాలమిక్ న్యూరాన్ సెక్రీటెడ్, వాళ్ళ యాక్సాన్స్ నుంచి హైపోథాలమిక్ బ్లడ్ క్యాపిలరీ, బ్లడ్ వెసెల్ అండ్ హైపోథాలమిక్ బ్లడ్ క్యాపిలరీ. దెన్ బ్లడ్ క్యాపిలరీ ఆఫ్ యాంటీరియర్ పిట్యూటరీ. అక్కడ పిట్యూటరీ గ్లాండ్లో ఇట్ స్టిమ్యులేట్ ఎ హార్మోన్ కాల్డ్ జీటీహెచ్. జీటీహెచ్ అంటే ఎవరండి? ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్, ఫలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ లుటినైజింగ్ హార్మోన్. ఇది ఇక్కడే ఆపుతాను. మనం ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని అక్కడ కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ సీక్వెన్స్ గుర్తుంటే చాలు. జిఎన్ఆర్హెచ్ పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. వాట్ ఈస్ ద అనదర్ హిడెన్ పార్ట్ హియర్? ఈ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్ మనం పోర్టల్ సర్క్యులేషన్ అంటాం. ఇక్కడ మీరు బ్లడ్ క్యాపిలరీస్ చూస్తున్నారు. అగైన్ యూఆర్ వాచింగ్ బ్లడ్ క్యాపిలరీస్ ఇన్ ద యాంటీరియర్ పిట్యూటరీ. సో ఏదైనా సరే it begins as a blood capillary, end as a blood capillary in other organ other than heart అయితే ఈ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్ ని మనం పోర్టల్ సర్క్యులేషన్ అంటాం. పోర్టల్ సర్క్యులేషన్, we say it as portal circulation. We have another example for inhibiting hormones also. So let's talk about this. This hormone releasing and inhibiting reach the pituitary gland through portal circulatory system and regulate the functions of the anterior pituitary అన్నాం. సో ఈ టెక్స్ట్ లైన్కి మనం మీనింగ్ చెప్పేశాం. ఏంటి మీనింగ్? ఇక్కడ రిలీజ్ అవ్వడం, దెన్ త్రూ ద బ్లడ్ క్యాపిలరీస్, త్రూ ద బ్లడ్ వెసెల్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్ ఆఫ్ యాంటీరియర్ పిట్యూటరీ. ఈ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్ ని మనం పోర్టల్ సర్క్యులేషన్ అంటాం. ఓకే, తర్వాత లెట్స్ టాక్ అబౌట్ ఇన్హిబిటింగ్ హార్మోన్. అది కూడా ఇచ్చారు, మళ్ళీ వస్తుంది, బట్ ఇక్కడే నేను చూపిస్తాను. GHIH గ్రోత్ హార్మోన్, ఇన్హిబిటింగ్ హార్మోన్ యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. వీ హ్యావ్ ఓన్లీ వన్. రిలీజింగ్ హార్మోన్కి ఎగ్జాంపుల్ ఇచ్చింది GnRH. GHIH దీన్ని సొమాటోస్టాటిన్ అంటారు. సొమాటోస్టాటిన్. ఈ సొమాటోస్టాటిన్ రిలీజ్డ్ ఫ్రమ్ neurons, what do you call nuclei of hypothalamic neuron, then blood capillaries of hypothalamus, then blood vessel, blood capillaries of hypothalamus. These are going to stimulate anterior pituitary again, and that stop the secretion of growth hormone. Stop the secretion. But who initiate the secretion? That is not given in the textbook. That is growth hormone releasing hormone. Same pattern. హైపోథాలమస్ నుంచి మనకి రిలీజింగ్ హార్మోన్స్ కి సంబంధించి ఇచ్చిన ఎగ్జాంపుల్ డిఫరెంట్ అండి. ఇచ్చిన ఎగ్జాంపుల్ GnRH, గొనాడోట్రోపిన్. దీనికి ఇన్హిబిటింగ్ హార్మోన్ GnIH, విచ్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద టెక్స్ట్. అట్లాగే GHIH ఈస్ గివెన్ ఫర్ ఇన్హిబిటింగ్ హార్మోన్. దీనికి రిలీజింగ్ హార్మోన్ ఏంటంటే GHRH. అంటే ప్రతి హార్మోన్కి ఒక రిలీజింగ్ హార్మోన్ ఉంటుంది, ఒక ఇన్హిబిటింగ్ హార్మోన్ ఉంటుంది. ఈ రిలీజింగ్ అండ్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్ లిస్ట్ అవుట్ చేయాలంటే ఇలా వస్తాయి. TSH-RH, hypothalamic neuron, stimulate the pituitary gland for the secretion of TSH. TSH-IH, inhibit the secretion of the TSH from the pituitary gland. ఇక్కడికి రిలీజ్ అయ్యి
టీఎస్హెచ్ని స్టిమ్యులేట్ చేయడం, టీఎస్హెచ్ని ఇన్హిబిట్ చేయడం. సో బట్ మనకి టెక్స్ట్లో ఉన్నాయి మాత్రం ఒకటి ఇన్హిబిటింగ్ హార్మోన్కి ఎగ్జాంపుల్ జిహెచ్ఐహెచ్, రిలీజింగ్ హార్మోన్కి ఎగ్జాంపుల్ జిఎన్ఆర్హెచ్. ఓకే, సో వాటి మీదే ఫోకస్ పెడితే మంచిది రివిజన్ ప్రోగ్రామ్ కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా మనం డైరెక్ట్ సిక్రీషన్కి వెళ్దాం. డైరెక్ట్ సిక్రీషన్, లెట్స్ టాక్ అబౌట్ డైరెక్ట్ సిక్రీషన్. ఈ డైరెక్ట్ సిక్రీషన్కి ఇది చూసుకోవాలి మనం, ఈ డయాగ్రామ్ చూసుకోవాలి. ఏంటది? విచ్ ఈజ్ ఇన్ ద సర్కిల్, దట్ ఈస్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. దిస్ ఈజ్ పోస్టీరియర్ పిట్యూటరీ. పోస్టీరియర్ పిట్యూటరీలో మనకి we have two hormones. ఏంటవి? ఆక్సిటోసిన్ అండ్ వాసప్రెసిన్. ఈ ఆక్సిటోసిన్, వాసప్రెసిన్ released from hypothalamic neuron goes to the posterior pituitary direct. అంటే ఇక్కడ పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి హార్మోన్స్ ఏం రావట్లేదండి. జస్ట్ దే ఆర్ గోయింగ్ టు స్టోర్ దీస్ టూ హార్మోన్స్ రిలీజ్డ్ బై హైపోథాలమిక్ న్యూరాన్, వాళ్ళు రిలీజ్ చేసినాయి. సో దీనికి డిఫరెన్స్ అర్థమైంది కదా. వీళ్ళేమో రిలీజింగ్ హార్మోన్ అండ్ ఇన్హిబిటింగ్ హార్మోన్ రిలీజ్ చేసి దే మేక్ ద స్టిమ్యులేషన్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ వేరియస్ హార్మోన్స్ ఫ్రమ్ ద యాంటీరియర్ పిట్యూటరీ. ఇక్కడ అలా కాదు, ఇక్కడ వీళ్ళే ఈ హార్మోన్సే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట, ఆక్సిటోసిన్ అండ్ వాసప్రెసిన్. దానికి వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఏంటి? అండర్ డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ ఆఫ్ హైపోథాలమస్. మూవింగ్ ఆన్, ఈ పేరాగ్రాఫ్ లో పిట్యూటరీ గ్లాండ్ లొకేషన్ చెప్పారు. వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్? సెల్లా టుర్సికా. లొకేషన్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్ ఈస్ సెల్లా టుర్సికా. Attached to the hypothalamus by a stalk, it is divided into infundibulum. So attachment ఇచ్చారు, attachment with the help of stalk we also call infundibulum అంటాము. ఇక్కడ జస్ట్ the name is not given, the stalk. అటాచ్మెంట్ ఎవరికి అటాచ్ అవుతుంది? హైపోథాలమస్ కి అటాచ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ డివైడెడ్ ఎనటామికల్లీ ఇంటూ అడినోహైపోఫైసిస్ అండ్ న్యూరోహైపోఫైసిస్. టూ పోర్షన్స్ ఉంటాయి ఇక్కడ, ఎడినోహైపోఫైసిస్ అండ్ న్యూరోహైపోఫైసిస్. సో ఇక్కడ మీకు రెడ్ మార్క్స్ చూపిస్తున్నాను. ఎల్లో పోర్షన్ కాకుండా మిగిలిందంతా ఎడినోహైపోఫైసిస్. ఓకే, ఈ పోర్షన్ ఎడినోహైపోఫైసిస్ అంటాం. ఈ పార్స్ నెర్వోసా నథింగ్ బట్ న్యూరోహైపోఫైసిస్. పార్స్ నెర్వోసా వచ్చేసి న్యూరోహైపోఫైసిస్. ఎడినోహైపోఫైసిస్ లో లోబ్స్ ఉన్నాయి చూసారా? పార్స్ ట్యూబరాలిస్ విచ్ ఈస్ వెరీ మచ్ షార్టెండ్, పార్స్ డిస్టాలిస్, పార్స్ ఇంటర్మీడియా ఆల్మోస్ట్ రెడ్యూస్. అంటే ఇప్పుడు మేజర్ వన్ వచ్చేసి లోబ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈస్ పార్స్ డిస్టాలిస్. న్యూరోహైపోఫైసిస్ లో ఒకే ఒక లోబ్ ఉంటుంది, దట్ ఈస్ ద వన్ ఓన్లీ పార్స్ నెర్వోసా. పార్స్ అన్నది ఇక్కడ లోబ్స్ ఇండికేట్ చేస్తుంది. సో పార్స్ ట్యూబరాలిస్, పార్స్ డిస్టాలిస్ అండ్ పార్స్ ఇంటర్మీడియా include under adenohypophysis. Neurohypophysis include pars nervosa. Next, that's what ఇప్పుడు చెప్పింది, that adenohypophysis consists of two portions అన్నాడు, pars distalis and pars intermedia. ఇది కూడా ఉంది, అయితే ఇది మచ్ రెడ్యూస్డ్ కాబట్టి దీన్ని మన టెక్స్ట్ లో మెన్షన్ చేయలేదన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి ఏమంటున్నాం మనం? వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్ adenohypophysis. Adenohypophysis. Okay. సో ఏమొస్తాయి అడినోహైపోఫైసిస్ ఆర్ సో కాల్డ్ పార్స్ డిస్టాలిస్? మేజర్ వచ్చేసి పార్స్ డిస్టాలిసే కాబట్టి ఏమొస్తాయి పార్స్ డిస్టాలిస్ నుంచి? ద హార్మోన్స్, గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్, PRL is given, prolactin, thyroid stimulating hormone, adrenocorticotropic hormone and luteinizing hormone, follicle stimulating hormone. వీళ్ళిద్దరిని కలిపి GTH అంటారు. We have questions from this particular area from the 2011, 13, 14 and 17. So ఈ హార్మోన్స్ ని స్టిమ్యులేట్ చేసేది హైపోథాలమస్ నుంచి మనం ఇందాక చూసిందనమాట. హైపోథాలమస్ నుంచి GHRH, GHIH. సో రాసుకుంటూ పోతే అందరికీ వస్తారు. ఇప్పుడు ACTH తీసుకుంటే హైపోథాలమస్ నుంచి ACTH-RH వచ్చి స్టిమ్యులేట్ ద సెక్రీషన్ ఆఫ్ ACTH, ACTH-IH వచ్చేసి ఇన్హిబిట్ ద సెక్రీషన్ ఆఫ్ ACTH. సో
వాటెవర్ ఇక్కడ మనకి పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్ గురించి ఉంది ఈ పారాగ్రాఫ్ లో. పిట్యూటరీ గ్లాండ్స్ పర్టికులర్ గా ఎవరండి? పార్స్ డిస్టాలిస్, బికాస్ ట్యూబరాలిస్ నాట్ టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్ బికాస్ మచ్ రెడ్యూస్. అంటే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ హార్మోన్స్ అని ఇక్కడి నుంచి రిలీజ్ అయినట్టు. పార్స్ ఇంటర్మీడియా నుంచి ఎంఎస్హెచ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మెలనోఫోర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, దెన్ లెట్స్ మూవ్ ఆన్. అది ఎంఎస్హెచ్ వస్తుంది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో. పార్స్ ఇంటర్మీడియా దట్ వి జస్ట్ టాక్ అబౌట్. పార్స్ ఇంటర్మీడియా ఈస్ రిలీజింగ్. పార్స్ ఇంటర్మీడియా is also a part of adenohypophysis. ఇది కూడా ట్యూబరాలిస్, డిస్టాలిస్ అండ్ ఇంటర్మీడియా ముగ్గురు అడినోహైపోఫైసిస్. పార్స్ ఇంటర్మీడియా నుంచి వచ్చే హార్మోన్ ఎంఎస్హెచ్, మెలనోఫోర్ melanocyte, whatever, melanocyte stimulating hormone. So pars intermedia almost merged with pars distalis. మీకు ఇక్కడ డయాగ్రామ్ లో కనిపిస్తుంటుంది, ఇది pars distalis, ఆల్మోస్ట్ మెర్జ్డ్ విత్ pars distalis లో పార్ట్ కిందనే ఉంది, సైజ్ చిన్నగా ఉంది కాబట్టి. ఓకే, మూవింగ్ ఆన్. న్యూరోహైపోఫైసిస్ గురించి చెప్తున్నాడు. నీట్ 2020లో ఈ క్వశ్చన్ వచ్చింది మనకి. న్యూరోహైపోఫైసిస్ ఆల్సో నోన్ యాజ్ posterior pituitary. Neurohypophysis is also known as posterior pituitary. It stores and releases two hormones. Stores and releases. మరి stores and releases అంటే మరి produced by whom? ఎవరు ప్రొడ్యూస్ చేశారు? Produced by, as we are seeing now, produced by hypothalamus. Produced by hypothalamus. Stores and release by pars nervosa. You may call it as neurohypophysis. Pars nervosa, nothing but neurohypophysis. Okay, so idi, what do you say? Neurohypophysis, also known as posterior pituitary, stores and releases two hormones called oxytocin and vasopressin. Hormones actually released from hypothalamus. Will kevalam only they are going to store. Oxytocin and vasopressin are going to be stored, which are actually synthesized by the hypothalamus and transported axonally. What is meant by axonally? Earlier in the scene we are seeing hypothalamic neuron came and released this oxytocin and vasopressin, direct neural regulation and number. They directly release into the, no blood vessels, blood capillaries involved. They directly release into the neurohypophysis. Okay, so moving on to the next paragraph. So ఇక్కడ మనకి గ్రోత్ హార్మోన్ గురించి మాట్లాడుతున్నాడు. గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేట్ ద అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద బాడీ. ఫంక్షన్స్ లో గ్రోత్ హార్మోన్ ఫంక్షన్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద బాడీ. పైగా ఓవర్ సిక్రేషన్. జనరలీ గ్రోత్ హార్మోన్ ఫర్ గ్రోత్ అండి, డైరెక్ట్ గా అబ్నార్మల్ సిక్రేషన్ అంటే అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see, గ్రోత్ హార్మోన్ ఈజ్ ఫర్ గ్రోత్. మరి ఎక్కువైతే ఏమవుతుందండి? హైపర్ సిక్రేషన్ రిజల్ట్స్. See this person, hyper secretion result we call gigantism. Over secretion of growth hormone, gigantism. Low secretion of the hormone result, that dwarfism. So GH ఇంక్రీజ్ అయితే జైగాంటిజం, డిక్రీజ్ అయితే డ్వార్ఫిజం, నార్మల్గా ఉంటే నార్మల్ గ్రోత్ ఆఫ్ ద బాడీ. అయితే ఈ టూ కేసెస్ దట్ టు బి నోటీస్డ్ ఓవర్, ఈ హైపోథాలమస్ ఓవర్ సిక్రేషన్ అండ్ అండర్ సిక్రేషన్, అవర్ సో కాల్డ్ జైగాంటిజం అండ్ డ్వార్ఫిజం. ఇద్దరు, జైగాంటిజం హైపర్ సిక్రేషన్, డ్వార్ఫిజం అండర్ సిక్రేషన్. ఏంటి కామన్ ఇందులో? వాట్ ఈస్ ద కామన్ థింగ్? ఇట్ ఈస్ ఆల్ హ్యాపెన్ ఇన్ చిల్డ్రన్. సో ఇది చిల్డ్రన్ లో మాత్రమే, గ్రోయింగ్ ఏజెస్ లో, అంటే ఏజ్ 20 బిలో ఆర్ 18 బిలో, గ్రోయింగ్ ఏజెస్ లో మాత్రమే ఇది జరుగుతాయి అన్నమాట. మరి ఎక్సెస్ సిక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఇన్ అడల్ట్స్, ఇక్కడ గ్రోత్ ఆల్రెడీ అయిపోయిందండి. గ్రోత్ అయిపోవడము అంటే బోన్ దగ్గర ఉన్న ఎపిఫైసియల్ ప్లేట్ కాస్త లైన్ కింద మారిపోతుంది ఆఫ్టర్ ద ఏజ్ 20. ఆ తర్వాత ఈవెన్, ఎక్స్క్యూజ్ మీ, ఈవెన్ ఆఫ్టర్, అంటే దీని తర్వాత ఈవెన్ ఆఫ్టర్ గ్రోత్ హార్మోన్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఓవర్, ఇక్కడ ప్లేట్ లేదు, గ్రోత్ హార్మోన్ ఎపిఫైసియల్ ప్లేట్ ని మాత్రమే
స్టిమ్యులేట్ చేయగలదు. సో ప్లేట్ లేదు, ఓన్లీ లైనే ఉంటుంది ఆఫ్టర్ ఏజ్ 20 వాళ్ళకి. అప్పుడు బోన్ అనీవెన్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఆ అనీవెన్ గ్రోత్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంటే బోన్ లెంత్ పెరగలేదు. సో కాబట్టి ఈ బోన్ అనీవెన్ గ్రోత్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఈ యాంగిల్లో యూ కెన్ సీ క్లియర్. ఏమంటాం ఈ ఫీచర్ని? యాక్రోమెగలీ. యాక్రోమెగలీ విచ్ మే లీడ్ టు సీరియస్ కాంప్లికేషన్స్, ప్రిమెచ్యూర్ డెత్ ఈవెన్ పాసిబుల్ ఇఫ్ అన్చెక్. ఓకే, సో ఇది మనకి నీట్ 2017లో 19లో ఈ పార్ట్ రావడం జరిగింది. హైపర్ సిక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ లీడ్స్ టు అన్ acromegaly and no increase in height occurs because of the ossified epiphyseal plate. ఇది epiphyseal plate. చిల్డ్రన్ బిలో ఏజ్ 20 వాళ్ళకి ఈ ప్లేట్ ఉంటుంది. ఈ ప్లేట్ లెంత్ని బట్టే ఆ బోన్ లెంత్ డిసైడ్ అవుతుంది. ప్లేట్ లెంతే బోన్ లెంత్ డిసైడ్ అవుతుంది. సార్ అయిపోయిందండి, అయిపోయిందంటే ఇక్కడ ప్లేట్ ఉండదు, ఒక చిన్న స్కార్ లాగా ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. సో నేను ప్లేట్ లైన్ కూడా మరీ మందం వేసేసరికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. వెయిట్, నేను ఐ విల్ రెడ్యూస్ ద సైజ్. Okay, so what we are talking about, epiphyseal plate, epiphyseal line. సో ఈ ప్లేట్ ఉన్నన్ని రోజులు ఒకవేళ ఎక్కువైతే పిట్యూటరీ జైగాంటిజం అయ్యే అవకాశం ఉంది. సో epiphyseal plate is responsible for the growth of the bone. Epiphyseal plate only responsible for the growth of the bone. ఇది closes after adolescence. సో ఈ పారాగ్రాఫ్ అర్థమైంది అనుకుంటా. Moving on, this is hard to diagnose in early stages. This is hard to diagnose in early stages. Often goes undetected for many years until changes in external features become noticeable. ఇగో ఇలా నోటీసబుల్ ఫీచర్స్ వచ్చేంత వరకు మనం దీన్ని గుర్తుపట్టలేమంట. ఇలాంటి నోటీసబుల్ మనం ఇందాక ఏమన్నాం, డెత్ మే హ్యాపెన్ ఓవర్ అన్చెక్డ్ చిల్ ద ఎండ్, కాబట్టి కొంచెం డేంజరే. సో నా మూవింగ్ ఆన్, హార్మోన్ ప్రొలాక్టిన్, గ్రోత్ హార్మోన్ స్టోరీ కంప్లీట్ చేసాం. నా ప్రొలాక్టిన్, ప్రొలాక్టిన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది? పార్స్ డిస్టాలిస్. సో పార్స్ డిస్టాలిస్ నుంచి రిలీజ్ అయిన ప్రొలాక్టిన్ గ్రోత్ ఆఫ్ ద మెమరీ గ్లాండ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ మిల్క్ ఇన్ దట్. ప్రొలాక్టిన్ గ్రోత్ ఆఫ్ ద మెమరీ గ్లాండ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ మిల్క్. నెక్స్ట్ TSH. TSH రిలీజ్డ్ ఫ్రమ్ పార్స్ డిస్టాలిస్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఏం చేస్తుందండి TSH? TSH స్టిమ్యులేట్ ద థైరాయిడ్ గ్లాండ్ ఫర్ ద సిక్రేషన్ ఆఫ్ థైరాక్సిన్. ఈ స్టోరీ మనం ఇంకా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ హైపోథాలమస్ రాయాలి. లెట్ us write హైపోథాలమస్. హైపోథాలమస్ నుండి TSH, RH రిలీజ్ అయితే ఈ హైపోథాలమిక్ న్యూరాన్స్ త్రూ ద బ్లడ్ క్యాపిలరీస్, దెన్ బ్లడ్ వెసెల్, దెన్ ఇక్కడున్న బ్లడ్ క్యాపిలరీస్లో ఈ TSH, RH stimulate the thyroid stimulating hormone, and thyroid stimulating hormone stimulate the thyroid gland that make the secretion of thyroxine. You should understand the story like this. Next ACTH, same ACTH ఎక్కడి నుంచి రిలీజ్ అయిందండి? ACTH పార్స్ డిస్టాలిస్. ACTH adrenocorticotropic hormone is released and stimulate the adrenal cortex and make adrenal cortex, not medulla. అంటే ఈ adrenal cortex నుంచి వచ్చే secretions, whatever glucocorticoid, mineralocorticoid, androgenic corticoids, ఇవన్నీ released from anterior pituitary, then stimulate the adrenal cortex for the secretion. And requesting the students, when it becomes off, join immediately. 7 minutes more. తర్వాత LH and FSH. సో వీళ్ళ కథ మనం ఆల్రెడీ చూసాం. GnRH రిలీజ్డ్ ఫ్రమ్ హైపోథాలమస్ త్రూ ద బ్లడ్ క్యాపిలరీస్. ఈ స్టోరీ అగైన్ అండ్ అగైన్ వై ఐఎమ్ సేయింగ్, బికాస్ ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. బ్లడ్ క్యాపిలరీస్ ఆఫ్ హైపోథాలమస్, ఒక బ్లడ్ వెసెల్, ఈ బ్లడ్ వెసెల్స్ నుంచి మళ్ళీ బ్లడ్ క్యాపిలరీస్ ఫామ్ అయ్యే పోర్టల్ సర్క్యులేషన్ అన్నాం. ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఈసారి ఎక్కడ ఉన్నాయి? యాంటీరియర్ పిట్యూటరీ.
then they stimulate GTH. ఎవరండి GTH? LH ని FSH ని ఇద్దరిని కలిపి GTH అంటాం. దే స్టిమ్యులేట్ ద గొనాడల్ యాక్టివిటీ, సింప్లీ క్లోజ్ గొనాడల్ యాక్టివిటీ అన్నారు. డీటెయిల్స్ విల్ కమ్ ఇన్ ద కమింగ్ డేస్. అంటే దట్ మీన్ ముందుకెళ్ళే కొద్దీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ కొంచెం ఇవ్వడం జరిగింది, దట్ లిటిల్ దే ఆర్ గివెన్ అబౌట్ దిస్ పర్టికులర్. ఇన్ మేల్, LH ఇన్ మేల్, LH ఇన్ మేల్ హ్యూమన్ రిప్రొడక్షన్లో డీటెయిల్గా ఇచ్చారు. సో LH ఇన్ మేల్ స్టిమ్యులేట్ అండ్ సింథసిస్ అండ్ సిక్రీషన్ ఆఫ్ హార్మోన్స్ కాల్డ్ ఆండ్రోజన్స్. ఏ మేల్లో దీన్ని ఆల్రెడీ హ్యూమన్ రిప్రొడక్షన్లో వి యూజ్డ్ ఎ వర్డ్ కాల్డ్ ICSH, ఇంటర్స్టీషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. దట్ స్టిమ్యులేట్ ద ఇంటర్స్టీషియల్ సెల్స్ ఆఫ్ ద టెస్టిస్. ఈ డీటెయిల్స్ మనకి హ్యూమన్ రిప్రొడక్షన్లో వస్తాయి, ఎందుకైనా మంచిది ఇక్కడ కూడా రాసేద్దాం. ఇంటర్స్టీషియల్ సెల్స్ ఫర్ ద సిక్రీషన్ ఆఫ్ ఆండ్రోజన్. ఓకే, మరి మేల్లో FSH ఏం చేస్తుంది? FSH ఇన్ మేల్, FSH ఇన్ మేల్ రెగ్యులేట్ స్పెర్మాటోజెనసిస్. సింపుల్గా చెప్పారు, అక్కడ మనకి క్లియర్గా స్పెర్మియోజెనసిస్, స్పెర్మాటోజెనసిస్లో ఒక పార్ట్ స్పెర్మియోజెనసిస్ అని చెప్పడం జరిగింది. మూవింగ్ ఆన్, ఫీమేల్, LH ఇన్ ఫీమేల్, LH ఇన్ ఫీమేల్, LH induces the ovulation a fully mature follicle, primary follicle graphene follicle అవ్వడానికి. తర్వాత మెయింటైన్ కార్పస్ లుటియం, కార్పస్ లుటియం మెయింటైన్ చేయడానికి. దెన్ మెచ్యూర్ ఫాలికల్ గ్రోత్ కోసం. సో ఈ మనం కన్ఫ్యూజ్ అయ్యే దీనికోసమే, మెయింటైన్ ద కార్పస్ లుటియం, ఎందుకంటే కార్పస్ లుటియం అనగానే కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత FSH స్టిమ్యులేట్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఒవేరియన్ ఫాలికల్స్ ఇన్ ఫీమేల్. ఒవేరియన్ ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి, ఓవరీలో ఉండే ప్రైమరీ ఫాలికల్ డెవలప్ అవ్వడానికి అని ఇచ్చాడు. మళ్ళీ LH కంటిన్యూషన్ ఇచ్చాడు. మెచ్యూర్ ఫాలికల్ ఫామ్ అవ్వాలంటే మాత్రం LH ఉండాలని. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? FSHతో ఫాలిక్యులర్ గ్రోత్ స్టార్ట్ అయ్యి LHతో మెచ్యూర్ ఫాలికల్ వరకు ఎండ్ అవుతుంది. తర్వాత కార్పస్ లుటియం మెయింటెనెన్స్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ ఫర్ LH. సో MSH, ద లాస్ట్ హార్మోన్ MSH, మెలనోఫోర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మనకి స్కిన్లో మెలనోసైట్స్ అని ఉంటాయి, ఈ మెలనోసైట్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ మెలనోసైట్స్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, దట్ లీడ్స్ టు ద పిగ్మెంటేషన్, బ్లాక్ కలర్ వస్తుంది. మెలనోసైట్స్ సెల్స్ స్కాటర్ అవుతున్న కొద్దీ, అంటే మెలనోసైట్స్ యాక్టివేట్ అవుతున్న కొద్దీ స్కిన్ బ్లాక్ అవుతుంది. లైట్ స్టిమ్యులేట్ ద మెలనోసైట్, లైట్ స్టిమ్యులేట్ MSH, MSH స్టిమ్యులేట్ ద మెలనోసైట్స్, దట్ మేక్స్ అపియరెన్స్ ఆఫ్ ద ఎండలో తిరిగితే నల్లగా అవడం. ఇదనమాట రీజన్. అంటే లైట్ వల్ల MSH యాక్టివేట్ అవుతుంది. MSH యాక్టివేట్ the melanocytes of the skin, that's why appearance of the black color it will come. MSH, melanocyte stimulating hormone. Now finally oxytocin. Let's talk about oxytocin and the smooth muscles. Smooth muscles of what? Manaki uterus lo myometrium is having smooth muscles of our body, stimulate their contraction. ఈ vigorous contraction of uterus is required at the time of childbirth. తర్వాత మమరీ గ్లాండ్స్ నుంచి ఎజెక్షన్ ఆఫ్ మిల్క్, అంటే ఫంక్షన్స్ టు రిమెంబర్ మిల్క్ ఎజెక్షన్ ఫ్రమ్ ద మమరీ గ్లాండ్, అండ్ స్మూత్ మజిల్స్ ఆఫ్ ద యూటరస్ ఫ్రమ్ మయోమెట్రియం కంట్రాక్షన్. దట్ మీన్స్ నథింగ్ బట్ పార్చురిషన్ లో హెల్ప్ అవుతుందని చెప్పాలి, బేబీ టు కమ్ అవుట్. పార్చురిషన్. వాసప్రెసిన్, మోర్ ఇట్ కమ్స్ ఇన్ ADH హార్మోన్ అంటాం దీన్ని. మనం న్యూరాన్ లో ఎక్కువ చూసాం. డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, DCT అండ్ కలెక్టింగ్ డక్ట్ దగ్గర దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇట్ మేక్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్కి కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే ఆల్డోస్టిరాన్ ఇస్ అ డెడికేటివ్ హార్మోన్ ఎలక్ట్రోలైట్స్కి. బట్ ఇక్కడ కూడా ఇచ్చారు ADH అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్. ఎక్కడ లొకేషన్? కలెక్టింగ్ ట్యూబ్యూల్ కూడా, బట్ టెక్స్ట్ ఈస్ గివెన్ ఓన్లీ డిజిటల్ ట్యూబ్యూల్. సో దీనివల్ల ఏమవుతుంది? ఒక 10 to 15% ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ ఈ హార్మోన్ వల్లే అవుతుంది. ఒకవేళ ఈ హార్మోన్ లేదనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ ద హార్మోన్, దట్ లీడ్స్ టు ద ఎక్సెస్ యూరినేషన్. మన 180 లీటర్స్లో
The list we said in 180 liters, we eliminate only 1% as a urine, isn't it? అంటే 1.5 లీటర్ 1.8 లీటర్స్ వరకు వెళ్తుంది యూరిన్ కింద. ఇప్పుడు ఒకవేళ హార్మోన్ లేకపోతే 10 యాడ్ అవుతుంది. 10%, 15%, 10 అనుకుందాం. దట్ మీన్స్ 10 లీటర్స్ ఆఫ్ యూరిన్ విల్ గో ఆఫ్. 10 లీటర్స్ ఆఫ్ యూరిన్. దాన్ని మనం డయూరిసిస్ అంటాం. అందుకే హార్మోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్. హార్మోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాంటీ-డయూరిటిక్ హార్మోన్. ఇది ద స్టోరీ ఆఫ్ వాసప్రెసిన్ యాంటీ-డయూరిటిక్ హార్మోన్. An impairment affecting synthesis and release of ADH results in a diminished ability of the kidney to conserve water, leading to water loss and dehydration. ఈ కండిషన్ ని మనం ఏమంటున్నాం? డయాబెటిస్ ఇన్సిపిడస్. నీట్ 2020 క్వశ్చన్, నీట్ 2020. Okay, moving on with pineal gland. Pineal gland, that we'll see that the session is closing now. So kabatti malli I request the students to log in again. So till pituitary gland we are completed. So immediately after this, you should go with practice of questions. ఇప్పుడే టెక్స్ట్ చదివాం కాబట్టి టెక్స్ట్ చదివినట్టు మనం